త్రిత్వం తర్వాత 8వ ఆదివారం పాత నిబంధన గ్రంథంలోని ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుండి 21 వాక్యములు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుండి 21 వాక్యములు. అదేవిధంగా పత్రికా పాఠం నుండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 38 వాక్యము. పత్రికా పాఠము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 38 వాక్యం. సువార్త పాఠం కింద మత్తయి సువార్త 7వ అధ్యాయము 27 నుండి 29 వాక్యము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 29 వాక్యము. ఇర్మియా 15, 19, 22 వాక్యములు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17, 38 వాక్యములు. సువార్త పాఠం మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 29 వాక్యములు. అపోస్తల విశ్వాస ప్రమాణం మనం ఒప్పుకున్నామండి. నేను చెప్తాను, నా అమ్మడి మీరు చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జననిక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.